ఏంటి ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించిన వ్యవహారం మీద అంటే కూటమి అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే గతంలో అంటే అప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ల టైం పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనం చూసాము. అయితే గతంలో కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి ఆయన కూడా కొన్ని పనితీరుకు సంబంధించి ఆయన చూశాడు, లేదంటే ఆయన కొన్ని ప్రారంభించాడు, ఆయన కూడా కొన్ని పునాదిరాలు వేశారు, ప్రారంభించిన ప్రక్రియ చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా గత 5 ఏళ్లలో ఈఎస్ఐ హాస్పిటల్ని జగన్ నిర్వీర్యం చేశాడు, జగన్ నాశనం చేశాడు, జగన్ భ్రష్టు పట్టించాడని చెప్పేసి ఈ వార్తలు మనం తరచూ చూస్తూ వచ్చినాం. మళ్ళీ దీనికి సంబంధించిన అంశం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అప్పుడు జగన్ చేయలేంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారా? అంటే బేసిక్ ఏంటంటే ఈఎస్ఐ హాస్పిటల్ మేమున్న తిరుపతిలో ఉంటుంది. 50 పడకల సామర్థ్యంతో హాస్పిటల్ రన్ అవుతోంది చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసి 100 పడకల హాస్పిటల్ గా మారుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా షేర్ అనుమతి, దానికి కావాల్సిన 10% వీళ్ళు వాటా కూడా ఉంటుంది కాబట్టి కేబినెట్ అప్రూవల్ తీసుకుని దానికి అంగీకరించి, అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఒక 100 పడకల హాస్పిటల్ అంటే ఇక్కడ ఉద్యోగస్తులకి, మిగతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మంచి ఉపయోగం ఉంటుంది. రాయలసీమ ప్రజలకి, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం వరకు ఇది మంచి వెసులుబాటు. ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు. అయితే కొన్ని పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు ఈ మొత్తం పరిణామ క్రమాన్ని వక్ర భాషలు చెప్తున్నాయి. అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు, అసందర్భమైన మాటలు చెప్తారు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యవహార శైలిలో ఒక కారణం. అదేంటంటే ఈఎస్ఐ హాస్పిటల్ కి సంబంధించి మొన్న కేబినెట్ లో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అదేంటంటే 100 పడకల హాస్పిటల్ తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నాం. కేబినెట్ తీర్మానం చేసినట్టుగా మీడియాలో వచ్చేసింది. కేబినెట్ లో తీర్మానం ఏం చేయలే, వచ్చేసింది. దాన్ని బలం చేకూర్చేట్టుగా మంత్రి కూడా, సమాచార శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ 100 పడకల హాస్పిటల్ మేము తిరుపతి జిల్లాలో తీసుకొస్తున్నాం. నేను కూడా చాలా సంతోషించాను. ఎందుకంటే కొత్తగా ఇంకో 100 పడకల హాస్పిటల్ ఇదే కదా, ఎక్కడ పెడతారు అబ్బాయిలు తిరుపతి జిల్లాలో, ఏమైనా గూడూరు, సూలూరుపేట అనుకున్నాను. మళ్ళీ మంత్రి గారు మాట్లాడుతూ కూడా అదే అర్థం వచ్చేట్టుగా మాట్లాడు. 100 పడకలు అయితే మీలాంటి జర్నలిస్టు ఎక్కడ తిరుపతిలో రాశాడు, తిరుపతిలోనండి అన్నాడు. అది ఎక్కడ అని డౌట్ వచ్చేసింది. తిరుపతిలో ఇప్పటికే సిమ్స్ ఉంది, బర్డ్ ఉంది, చాలా హాస్పిటల్, ఇంకో 100 హాస్పిటల్ వస్తాయా అనే అనుమానం చాలా మందికి వచ్చింది. అప్పుడు మంత్రి గారు సమ్మగా ఏం చెప్పాడంటే, అదే అండి ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, అది ఇస్తుంది. అయితే దీంట్లో 90% కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వాటా 10. అప్పుడు కూడా 100 పడకలనే చెప్తున్నాడు. అసలు విషయం ఏంటంటే 50 పడకల్లో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్న హాస్పిటల్ 100 పడకలు అప్గ్రేడ్ చేస్తున్నారు. అప్గ్రేడ్ కూడా స్వాగతమే, అందుకు కూడా ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తాం. కానీ ఇంటర్ప్రిటేషన్ కొత్త హాస్పిటల్ చేస్తున్నట్టు, కొత్తగా వస్తున్నట్టు చేయడం అనేది దీనికి కారణమైంది. ఇంకా దాన్ని ఆడికి ముగిచ్చేస్తే కష్టం కదా. అందువల్ల ఏం చేశారు, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి చంద్రబాబు 6 ఏళ్ల కళ అని పదం అంటారు. దీంట్లో ఎంత అందం కూడా, 6 ఏళ్ల కళ. 6 ఏళ్ల కళ అంటే ఏమవుతుంది, చంద్రబాబు గారు ఎండ్ పీరియడ్, చంద్రబాబు గారు 18 ఎండ్ పీరియడ్ లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు కలగన్నాడు చంద్రబాబు గారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ధ్వంసం చేసినాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు సాకారం. అంటే చెప్పేది కూడా ఎంత సమ్మగా చెప్పారు. ఆయన కలగన్నాడు, మధ్యలో 5 ఏళ్ళు విధ్వంసం, తర్వాత ఇప్పుడు వచ్చింది. దీంట్లో విధ్వంసం ఏముంటుంది, ఒక ప్రజెంట్ రన్ అవుతున్న హాస్పిటల్లో అప్గ్రేడ్ చేయడానికి కృషి ఎవరన్నా చేస్తుండొచ్చు. ఒకవేళ మేమే కృషి చేసామని చెప్పుకుంటే కూడా అభ్యంతరం లేదు. కానీ విధ్వంసం ఏంటి దీంట్లో అనేది అర్థం కాదు. అప్పుడు లోతుల్లోకి వెళ్తే మొత్తం స్టడీ చేసాం. స్టడీ చేస్తే అర్థం ఏంటంటే 2018 కాదు, ఈ హాస్పిటల్ 50 పడకలు వచ్చినప్పటి నుంచి ఒక డిమాండ్ ఉంది ప్రజల నుంచి. అదేంటంటే రాయలసీమ మొత్తానికి ఇదే సెంటరు, ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, కేంద్ర చాలా వేల సంఖ్యలో వచ్చారు. కాబట్టి 50 పడకలు సరిపోవట్లేదు, మంచి హాస్పిటల్. కానీ దీన్ని 100 పడకలకి పెంచితే సౌకర్యాలు పెరుగుతాయి, దాని కెపాసిటీ పెరుగుతుందని కోరికలు ఉంది రోగుల నుంచి కానీ, ఉద్యోగస్తుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ. దాన్ని ఎప్పటి నుంచో అయితే ఒక గుణాత్మకమైన మార్పు ఎప్పుడు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో జరిగింది. ఒక కీలకమైన పరిణామం ఎందుకు జరిగిందంటే, ముఖ్యంగా తిరుపతి ఎంపీ ఉన్న డాక్టర్ గురుమూర్తి, ఆయన ఇతరిచ్చే డాక్టర్ కూడా, ఆయన ఏం చేశాడంటే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి కావాల్సిన, తిరుపతికి కావాల్సిన దాన్ని చాలా బాగా ప్రయత్నం చేస్తుంటాడు, ఎప్పటికప్పుడు రిప్రజెంట్ చేస్తుంటాడు. ఎంత ప్రయత్నం జరిగిందంటే, మామూలుగా స్థలాలు 10% వాటా అని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. గురుమూర్తి గారు రిప్రజెంట్ చేశారు. చాలా మంది ఈఎస్ఐ హాస్పిటల్ అనుకుంటారు, తప్పు. ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకలు, మరియు శ్రీ సిటీలో ఒక హాస్పిటల్ ఈఎస్ఐ రిలేటెడ్ గా, మరియు ఇంకొక 5 సబ్ సెంటర్లు ఈఎస్ఐ రిలేటెడ్ గా, 5 సబ్ సెంటర్లు, శ్రీ సిటీలో ఇంకొక హాస్పిటల్, మరియు తిరుపతిని 50 నుంచి 100 పడకల. ఇది ఆ మీడియాకి తెలియదు పాపం, తెలుసుంటే అది కూడా వాళ్ళే అని ఉంటారు. ఇవన్నీ కావాలని చెప్పి గురుమూర్తి గారు రిప్రజెంట్ చేశారు. కేవలం గురుమూర్తి గారు రిప్రజెంట్ చేసి సరిపోదు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. 5 సబ్ సెంటర్ అంటే స్థలాలు ఇవ్వాలి, 10% వాటా ఇవ్వాలి, శ్రీ సిటీలో పర్మిషన్స్ ఇవ్వాలి, ఇక్కడ 10% వాటా ఇవ్వాలి.
ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం విలీనం కూడా ఉండాలి కదా. అవును. కేవలం తిరుపతి ఎంపీగా ఆయన అడిగేస్తే సరిపోదు. కానీ తిరుపతి ఎంపీగా ఆయన రిప్రజెంట్ చేసినాడు. వెంటనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముత్యాల రాజు గారు అనుకుంటారు, హెల్త్ రిలేటెడ్, ఆయన లెటర్ కూడా ఉంది ఇప్పుడు. అవి వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దాన్ని గురుమూర్తి గారి లెటర్ ని యాక్సెప్ట్ చేస్తూ దీనికి పర్మిషన్ ఇవ్వండి, మేము చేయాల్సిన కోఆపరేషన్ ఇస్తాము అంటే కమిటీ అయిపోయింది. ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి పర్మిషన్స్ మేము ఇస్తాం, అన్ని చేస్తాము, మా ఫార్మాలిటీస్ మీరు చేయండి, మా గురుమూర్తి గారి రిప్రజెంటేషన్ మీరు సానుకూలంగా స్పందించండి. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పందించింది, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పందించింది కాబట్టి దాని బలం చేకూరుస్తుంది. ఒక ఎంపీ చాలా అడుగుతుంటాడు, ఇప్పుడు మళ్ళీ చేయాల్సింది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే కదా. తిరుపతి తిరుపతి దేవస్థానం, భక్తులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఉద్యోగస్తుల సంఖ్య పెరుగుతాయి, ఇవన్నీ యాడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీ ముత్యాల రాజు గారి సంతకంతో లెటర్ ని గురుమూర్తి గారు సపోర్ట్ చేస్తూ కేంద్రానికి లెటర్ రాశారు, కేంద్ర ప్రధానమంత్రికి, సంబంధిత మంత్రులకి, శాఖలకి. అదొకటి జరిగింది, గట్టిగా ప్రయత్నం జరిగింది. అప్పుడున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, ఆయన కూడా వృత్తిరీత్యా డాక్టర్, వైద్య డాక్టర్, ఆయనకి సంబంధించి పశు వైద్య డాక్టర్, ఆయన ఇక్కడే చదువుకున్నాడు తిరుపతిలో. ఆయన కూడా CS2 సీఎం గా ఉన్నప్పుడు కానీ తర్వాత CS గా ఉన్నప్పుడు ఆయన కూడా దీన్ని ప్రయత్నించి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర ప్రభుత్వాలు మేము సిద్ధంగా ఉన్నా, అవసరం ఉందని వాళ్ళు సెకండ్ చేశారు. అందుకని మించి చిత్తూరు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, ఆయనకి సంబంధిత అధికారులకు మేము ల్యాండ్స్ తో సహా ఇస్తాము అని చెప్పి రిటర్న్ గా రాశారు. అంటే చాలా నిర్మాణాత్మక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి పేరులో జరిగింది. గురుమూర్తి గారు చొరవ తీసుకోవడం, ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించడం, చిత్తూరు జిల్లా కలెక్టర్ స్పందించడం, తిరుపతి జిల్లా కలెక్టర్ స్పందించడం, ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు, ఇంతమంది గట్టి ప్రయత్నం, ముఖ్యంగా తిరుపతి ఎంపీ గారు గట్టిగా పోయినప్పుడల్లా మంత్రుల్ని, ప్రధానమంత్రులు, ఇంకోటి అవకాశం ఉంది మాకు తిరుపతికి రెగ్యులర్ గా వస్తుంటారు మంత్రులు దర్శనానికి, వచ్చినప్పుడల్లా వాళ్ళని నక్షత్రుల్లాగా అడుగుతూ ఉండడం, ఇవన్నీ చేసిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్టెన్స్ వచ్చేసింది. ఆ తర్వాత ఒక ఓవర్ పీరియడ్ ఇప్పుడు లేటెస్ట్ గా 2 నెలల క్రితం 1 నెల క్రితం కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, మేము 100 పడుగులు పెంచుతాం. దానికి కావాల్సిన అనుమతులు, దానికి కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా కోసం పంపారు. కేబినెట్ యాక్సెప్ట్ చేసి 10% వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఇప్పుడు రాబోతాం. కాబట్టి ఇంత కృషి 5 ఏళ్లలో జరిగినప్పుడు కనీసం ఈ ప్రభుత్వం కానీ కొన్ని మీడియా సంస్థ చెప్పకపోతే పోయినారు. అంటే మా ఖాతానే వేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ నిందలేయడం, అంటే మంచి చేసి ఒక తీసుకొచ్చిన ప్రయత్నం చేసిన దాన్ని విధ్వంసం రాసేసి పట్టించుకోలేదని రాసేయడం అనేది చాలా దుర్మార్గం. అంటే ప్రయత్నించిన వాళ్ళు, రావడానికి మూల కారణమైన వాళ్ళని విస్మరించినా అర్థం చేసుకుంటాం, కానీ వాళ్ళ మీద నిందలేయడం చాలా దుర్మార్గమైన. వీళ్ళ గురించి తెలియదు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది కేవలం దీనికే కాదు, 5 సబ్ సెంటర్లకు పర్మిషన్ ఇచ్చింది, సిసిటీలో హాస్పిటల్ పెడుతున్నారు, 100 పడకలు చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఎవరు అసలు ఈ ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేసిందా? గత ప్రభుత్వం చేసింది, ఈ కేంద్రం యాక్సెప్ట్ చేసింది, రాష్ట్ర కేబినెట్ సపోర్ట్ చేసింది, కానీ ప్రయత్నం చేసింది గత ప్రభుత్వమే కదా. కాబట్టి గత ప్రభుత్వం క్రెడిట్ కూడా ఇవ్వాలి, మీరు ఇప్పిన ప్రజలు ఇస్తారు, ఇచ్చారు కాబట్టి రాష్ట్రం అంతా ఓడిపోయినా కూడా వైసీపీ ఎంపీలు, తిరుపతి వైసీపీ ఎంపీ గెలిచినాడు. ఇక తమాషా తెలుసా, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ ఓడిపోయింది, కానీ ఎంపీ గెలిచినాడు. అంటే చేసిన ప్రయత్నాన్ని ప్రజలు గుర్తిస్తారు అనడానికి ఉదాహరణ. కాబట్టి గురుమూర్తి గారి కృషిని గుర్తించాలి. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అధికారులు వెంకటరమణారెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు, ముత్యాల రాజు గారు, ముఖ్యమంత్రి గారు ఆమోదంతో చేసిన ప్రయత్నాన్ని ఆహ్వానించాలి, కృతజ్ఞతగా ఉండాలి, అందరూకి థ్యాంక్స్ చెప్పాలి. ఆ ఇంట్రెస్ట్ మీకు లేకపోతే ఆ పార్ట్ని ఎత్తేసి ఈ ప్రభుత్వం ఖాతాలు వేసుకోండి, అంతేగాని 5 ఏళ్ళు నిర్లక్ష్యం, విధ్వంసం అని రాయడం అత్యంత దారుణమైన విషయం. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వానికి నష్టం. నిజానికి మీ పార్టీకి మీరు ఆమోదించేసి చంద్రబాబు గారికి ఒక థ్యాంక్స్ చెప్పేసి ఉంటే ఈ చర్చ వచ్చిండేది కాదు. ఎప్పుడైతే 5 ఏళ్ళ నిర్లక్ష్యం అన్నారో అన్ని బయటకు వస్తున్నాయి. దీనివల్ల మాట్లాడతారు కదా, ఎంపీ గారు మాట్లాడతారు, ప్రజలు మాట్లాడతారు, మేము మాట్లాడతాం, జర్నలిస్టులు మాట్లాడతారు. దానివల్ల ఏమైంది, ఓహో ఇది వచ్చింది జగన్మోహన్ రెడ్డి వలన, ఇది జగన్మోహన్ రెడ్డి వలన వచ్చిందా అనేది వీళ్ళు చేష్ట వల్ల బయటకు వచ్చింది. నిజానికంటే ఎవరు పట్టించుకోండి, మంచిదే కదా, ఎవరు గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్. ఆ రోజు ప్రయత్నించారు, ఈరోజు చంద్రబాబు గారు తెచ్చారు, కేబినెట్ ఆమోదించింది, వెల్ అండ్ గుడ్, థ్యాంక్స్ చంద్రబాబు గారు అని చెప్పేస్తాం. 100% చంద్రబాబు గారి ఖాతాలో పడాల్సిన దాన్ని వీళ్ళ అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్ వల్ల ఇది ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం దాన్ని చేశారు. ఆ రకంగా ఆ ప్రభుత్వాన్ని తిట్టి ఆ ప్రభుత్వానికి మంచి చేసిన.